మన దేశమే లౌకిక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, అవసరమైతే ఎదురు తిరిగే స్వేచ్ఛ కూడా ఉండాలి. అది మనము మన రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఎక్కడ కూడా తప్పలేదు. ఆ ఉల్లంఘన జరగలేదు ఇక్కడ. తన మాటల్లో ఇన్నేళ్ళు, 1 సంవత్సరం కాదు, గత 40 సంవత్సరాల సారు విశ్లేషణ 40 years, 40 సంవత్సరాలుగా తను ఒక రాజకీయ విశ్లేషకులుగా చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి తను మాట్లాడేటువంటి తీరు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మరి వాళ్ళ కొత్తగా మిమ్మల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోయింది అంటే ఒక ఫ్రస్ట్రేషన్, మీ దగ్గర సమాధానం లేదు కనుక ఆ ఫ్రస్ట్రేషన్లో నాగేశ్వర్ సార్ పైన చేస్తున్నటువంటి దాడి అని చాలా స్పష్టంగా అనుకోవచ్చు. ఒకప్పుడు అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా జరిగినటువంటి పెద్ద విద్యార్థి గర్జనలో అక్కడ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పృథ్వీ కూడా ఆ వేదిక మీద అందరము ఉన్నాం, నాతో సహా ఉన్నప్పుడు తెలంగాణకు చాలా స్పష్టంగా అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ఏమన్నా ప్రేమ తగ్గిందా అంటే పార్టీలు వేరైనంత మాత్రాన ప్రజల పట్ల మమకారం తగ్గుతుందా అంటే అక్కడి ప్రజలు వేరు, ఇక్కడి ప్రజలు వేరా? ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, పెట్టుబడిదారులు ఎక్కడున్నా పెట్టుబడిదారులే. అందుకని ఇవాళ తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క పెత్తనం కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం చేసినటువంటి పోరాటమే వాళ్ళ పెత్తనం ఉండకూడదని, ఎవరి పెత్తనమో ఎవరి మీద కూడా ఉండడానికి వీల్లేదు. ఇవాళ ఇక్కడ మొత్తంగా వాళ్ళ పెట్టుబడిదారులే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు అనుభవించడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి తీరు. అయితే అదొక అంశం. అయితే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ తన చిన్నతనంలోనే స్కూలింగ్లోనే తన ఫ్రెండ్ని, ఒక కింది కులానికి సంబంధించినటువంటి వ్యక్తి తన ఫ్రెండ్గా ఉండడం పట్ల వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత వస్తే భరించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడే భరించలేదు తను. ఇప్పటికీ కూడా కింది కులాల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మరి మీకు కొత్తగా ఎందుకు నాగేశ్వర్ సార్ విషయంలో ఏ కోణం కనిపించిందని తన మీద దాడి చేయడము, తనను అరెస్ట్ చేయాలనుకోవడము, నోరు మూసుకో అని మాట్లాడడము, ఇవాళ ఇంత ఇబ్బందికరంగా ఒక ప్రొఫెసర్ పట్ల ఎందుకు ఈ రకంగా మీరు చేస్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే ఎవరమైనా ఎక్కడైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నిస్తారు కూడా. పొరపాటు జరిగిన చోట ప్రశ్నించడం అనేటువంటిదే సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు. లేదంటే అసలు వాళ్ళకి బాధ్యతనే లేనట్టు. ప్రశ్నించకపోతే ఇంకా బాధ్యత ఎక్కడున్నది? మరి ఇంత జరుగుతుంటే, ఇంత చర్చ జరుగుతుంటే, ఇంత సీరియస్గా ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ దగ్గరనే ఆగిపోతుందా? ఇది ఈ రకమైనటువంటి మొదలైనవి అంటే ఎక్కడి దాకానైనా పోతాయి ఇవి. అందుకని ప్రపంచంలో మొత్తంగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాగేశ్వర్ సారు యొక్క తన విశ్లేషణను ఎవరెవరు ఎంతకాలం నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద. అట్లనే తెలంగాణలోని ప్రభుత్వం కూడా స్పందించాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి, ఇంకా పౌర సమాజం కూడా స్పందించాలని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన జరుగుతున్నటువంటి దాడిని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నాకు నాగేశ్వర్ సార్ ఇప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఏళ్ళుగా పరిచయము. ఆయన మొదటి నుంచి కూడా ఒక ఇంటలెక్చువల్ ఫోర్స్గా స్టూడెంట్స్ యూనియన్స్తో కానీ, స్టూడెంట్ బాడీస్తో కానీ, టీచర్స్తో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఇతర సంఘాలతో కానీ చాలా యాక్టివ్గా తన ఆర్గానిక్ ఇంటలెక్చువల్గా చాలా కాంట్రిబ్యూషన్ చేశారు.
హీ హ్యాస్ ఎనామస్ రెస్పెక్ట్ మీడియాస్లోన కానీ పౌర సమాజంలో కానీ. అయితే ఇటువంటి ఇష్యూ ఇన్ని ఏళ్లుగా విశ్లేషణ చేస్తున్న ఒక వ్యక్తి మీద పోలీస్ కేసు దాకా వచ్చింది అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అది కూడా ఎటువంటిదంటే రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుతూ ఒక రకమైన ఇటువంటివన్నీ సబ్ టెక్స్ట్ అండర్లయింగ్ అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అన్నారు అంతే. అదే సందర్భంలో నేను ఒకటి పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తోంది అన్న దానికి మనకి ఇది అద్దం పడుతోంది ఈ కేసు. ఇప్పటికి గత కొన్ని 10 సంవత్సరాల నుంచి మహిళా జర్నలిస్టుల మీద, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ ఆర్మీస్ ఎట్లా పడితే అట్లా థ్రెటన్ చేస్తూ రాస్తూ భయంకరమైన థ్రెట్స్ ఇస్తుంటే ఇంతవరకు పోలీస్ వ్యవస్థ ఒక్కరిని కనీసం షూ అన్నమాట లేదు. ఎవరు రంగంలోకి దిగి ఒక్కళ్ళని అరెస్ట్ చేసిన పాపాను పోలేదు. అట్లాంటిది ఒక రాజకీయ విశ్లేషణలో పవర్ సమీకరణాల గురించి క్యాజువల్ కామెంట్ పట్టుకొని ఇంత దాకా తీసుకొచ్చారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే 2 రాష్ట్రాలకి పోలీస్ వ్యవస్థకి సమన్వయం ఉండి వీళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళు రాగలరు, వాళ్ళు చేయగలరు. ఈ 2 రాష్ట్రాలకి ఈ సమన్వయం ఏంటి, ఇంత దాకా ఈ విషయం రావడం ఏంటి అన్నది కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. మనం గమనిస్తుంటే రెగ్యులర్గా ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక పలికిమాలిన కొత్తగా సృష్టించిన పోట్లాటలు మాత్రం రాజకీయ పార్టీల మధ్య నిరంతరం జరుగుతోంది. అది ఇప్పుడు తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయింది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు అది పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని మనకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రాజకీయ సమస్యలు లేవా దేశంలో అంటే SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్లని లక్షల మందిని ఓట్లను తీసేయబోతున్నారు. అవి ఈ 2 రాష్ట్రాల్లో ప్రక్రియ మొదలైంది. అయితే ఆ ప్రక్రియ గురించి ఎవరు మాట్లాడట్లేదు. చాలా మర్యాదపూర్వకంగా ఇంటలెక్చువల్గా ఒక విశ్లేషణలో ఒక క్యాజువల్ కమెంట్ని పట్టుకొని దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి తిమ్మిని బమ్మి చేసి ఇంత పెద్ద ఇష్యూ చేసి మీడియా వాళ్ళకు కూడా అపారమైన ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటి మీద. SIR గురించి ఎవరన్నా మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారా? దాని గురించి మనం మాట్లాడగలుగుతున్నామా? నాకు అది చాలా అంటే మన ఓటు హక్కు పౌరసత్వాన్ని తీసే ఒక ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. దాని గురించి మనం చర్చించలేకపోతున్నాం ఈ దేశంలో. తిరుపతి లడ్డూలో ఏం కలిసింది అని చర్చకి చాలా ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, ఇంకోళ్ళు ఏమంటున్నారు అన్న దాని మీద మన పబ్లిక్ డిస్కోర్స్ పూర్తిగా డిస్టార్ట్ చేసే ఒక పెద్ద దాంట్లో కొలాటరల్ డ్యామేజ్ అంటాం. దాంట్లో కొలాటరల్ డ్యామేజ్గా ఒక పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద పడితే ఆ కొలాటరల్ డ్యామేజ్ ఆయన మీద పడి ఇప్పుడు ఆయన ఒక విక్టిమ్ ఈ విషయంలో. కానీ పొలిటికల్ డిస్కోర్స్ని సక్సెస్ఫుల్గా ఇంపార్టెంట్ విషయాల నుంచి మన పౌరసత్వము మన మనుగడకి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా చేసే ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా నడుస్తోందని నాకైతే అనిపిస్తోంది. ఇటువంటి కంప్లీట్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇటువంటి కమెంట్స్ 100 కమెంట్స్ విన్నాను నేను. అది కూడా ఆయన చెప్పింది ఎంత ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఒక క్యాజువల్ కమెంట్ లాగా ఆయన ఒక ఉదాహరణ లాగా చెప్పిన కమెంట్ని పట్టుకొని ఇంత పెద్ద ఎత్తున డిస్టార్ట్ చేసి ఆ పోలీసులు రావడం ఏంటి, అక్కడ నుంచి వ్యవస్థ అట్లా పనిచేయడం ఏంటి, ఇక్కడ వ్యవస్థ ఇట్లా పనిచేయడం ఏంటి, దీనికి ఏమన్నా అసలు అర్థం ఉందా? మనం అందరం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం కాబట్టి లెటస్ థింక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ ఇష్యూ ముసుగులో ఏం జరుగుతుందో కూడా మనం ఒక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాగేశ్వర్ సార్ నాకు గురువు గారు. అయితే ఆయన నాకు జర్నలిజం డిపార్ట్మెంట్లో గురువు గారు కాదు, దానికంటే ముందే యాక్చువల్గా నేను జర్నలిజం కోర్సులో చేరాలి అని హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఎట్లా చదవాలి ఏంటి అని హెల్ప్ చేశారు ఆయన. సో ఆ తర్వాత నేను
యూనివర్సిటీలో జర్నలిజంలో చేరాను, అప్పటి నుంచి తెలుసు నాకు ఆయన. సో ఆయన ఒక ఆర్గానిక్ ఇంటలెక్చర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కాదు, అందరికంటే ముందే ఆ విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన చేసిన ఒక కామెంట్ ఇంత పెద్దగా వివాదాస్పదమైంది, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందులో ఉన్న సారాంశంతో ఎవరికి సమస్య లేదు. ఆ సారాంశాన్ని అనేక మంది అనేక సార్లు అంటే కొన్ని వందల సార్లు ఆ విషయాన్ని మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా ఎట్లా కేంద్రానికి లేదా భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటాయన్న విషయాన్ని అందరూ మాట్లాడారు. అటువంటి ఒక క్యాజువల్గా దాదాపుగా అందరూ యాక్సెప్ట్ చేసే ఒకదాన్ని ఆయన ఒక క్యాజువల్గా మాట్లాడినందుకు ఆయన మీద ఇంత స్థాయిలో దాడి చేశారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఏదో ఒక వివాదం కోసం చూస్తూ ఉంది. అంటే ఏదో ఒక వివాదం, ఒకదాని తర్వాత ఒకటి, అక్కడ జరుగుతున్న అరెస్టులు అవన్నీ చూస్తుంటే కూడా ఎప్పటికీ ఒక వివాదం, ఒక అరెస్టు, దాని మీద కొంతకాలం, ఇవే తప్ప హామీలేంటి, అక్కడ ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, వీటి గురించి ఎవరు మాట్లాడలేని ఒక కండిషన్ అక్కడ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది కూడా అందులో పార్టీ అని అనిపిస్తుంది. ఇలాంటి కమెంట్స్కే కానీ కేసులు పెట్టాల్సి వస్తే ఈ పార్టీకి ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని వేల కేసులు ఉండాలి. ఎవరిదాకా ఎందుకు, మనందరికీ తెలుసు, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయనకు తన సోర్సెస్ ద్వారా, ఎవరు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ 30,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగ్కి గురయ్యారని. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఆ సమాచారం మీద ఇప్పటి వరకు కూడా ఏమీ చర్య కూడా తీసుకోలేదు. ఆయన మీద కేసు పెట్టాలి కదా, ఆయన ఎవరు ఎందుకు అడగట్లేదు, నీ సోర్స్ ఏంటి, నువ్వెందుకు అని. సోర్స్ దగ్గరకు వస్తే మనకు ఒక సమస్య ఉందండి. ప్రపంచంలో అన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని సీరియస్గా తీసుకుంటారు. జర్నలిస్టుల సోర్స్ని, అంటే జర్నలిస్ట్ షీల్డ్ లా అంటారు, అది అన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉంది. దురదృష్టవశాత్తు మనకు భారతదేశంలో లేదు. లేనప్పటికీ కూడా మనకు నా సోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు అని నిలబడే హక్కు మనకుంది. అయితే అట్లా తప్పనిసరిగా బయట పెట్టాలని, పెట్టకపోతే జైలుకి పంపిస్తామని కోర్టులు ఇక్కడ అంటున్నాయి, విచ్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అనుకోండి. బట్ కానీ అలాంటి ఒక లా కూడా మనం రావాలని గట్టిగా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా పెరుగుతాయి. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు సోర్స్ చెప్పాల్సిన పని లేదు, జర్నలిస్ట్ మాత్రం సోర్స్ చెప్పాలి అనే ఇటువంటి ఒక డిమాండ్ రావటం అనేది చాలా తప్పు. మనం ఈ సందర్భంగా అది కూడా మాట్లాడాలి. జర్నలిస్ట్ షీల్డ్ లాస్ రావాలి. కనీసం తెలంగాణలో మనం అటువంటి ఒక లా తీసుకురావాలని మనం అందరం డిమాండ్ చేద్దాం. మన పేరుకే ఆంధ్ర మీడియా అంటున్నాం, కానీ అదంతా కూడా మనకు తెలంగాణ నుంచే పనిచేస్తుంది, హైదరాబాద్ నుంచే పనిచేస్తుంది. ఈ మొత్తం విషయాన్ని ఆంధ్ర తెలంగాణను చూడటం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర మీడియా ఇక్కడ నుంచే పనిచేస్తుంది, ఆంధ్ర పాలకులు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా విచిత్రంగా వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉంటాయి. పొద్దున్న లేస్తే ఆంధ్ర తెలంగాణ మాట్లాడే వాళ్ళ ఆంధ్ర నాయకులు అందరూ కూడా మా ఆంధ్ర గురించి మీకెందుకని మాట్లాడే వాళ్ళ ఆధార్ కార్డులు డెఫినెట్గా హైదరాబాద్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఆధార్ కార్డు చెన్నైలో ఉండే అవకాశం లేదు, ఆంధ్రాలో ఉండే అవకాశం లేదు, హైదరాబాద్లోనే ఉంటుంది. మోస్ట్లీ చంద్రబాబు గారిది కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. సో అంటే ఒక సందర్భం రాగానే ఒక విషయాన్ని తప్పుదో పట్టించడానికి, దాన్ని ఒక వివాదంగా మార్చడానికి ఇష్యూ తీసుకురావడమే, కానీ బ్రాడర్ సెన్స్లో ఇది జర్నలిజం మీద దాడి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద దాడి. జర్నలిస్టులకు షీల్డ్ కావాలి. ఆంధ్ర తెలంగాణతో సంబంధం లేకుండా కనీసం మనం తెలంగాణ నుంచి ఒక ప్రోగ్రెసివ్ లా తీసుకురావడానికి, అంటే ఒక షీల్డ్ లా తీసుకురావడానికి మనం ఇది ఒక అవకాశంగా తీసుకుని, సోర్స్ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి మనందరం పనిచేయాలి. నేను నా సంఘీభావాన్ని మా సార్కి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.